మన కణాలే మన డాక్టర్లు. మన దేహంలోని ప్రతి ఒక్క కణం కూడా మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తూ మనలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం శాస్త్రీయంగా ఉంటే మన కణాలు కూడా శాస్త్రీయంగానే ప్రతిస్పందిస్తాయి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనం అశాస్త్రీయంగా ఉంటే అవి కూడా అశాస్త్రీయంగానే ప్రతిస్పందిస్తాయి. మనం వాటి గురించి పట్టించుకోకపోయినా అవి మాత్రం మనల్ని ప్రతిక్షణం పట్టించుకుంటూ తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరిణామ క్రమంలో మనం ఖనిజం నుంచి, వృక్షం నుంచి, పక్షి నుంచి, జంతు దశలను దాటి ప్రస్తుత మానవ జన్మలోకి వచ్చి ఇంకా ఉన్నతమైన అధిమానవ స్థాయికి ఎదగడానికి కావలసిన అనుభవ జ్ఞానం కోసం అనేక జన్మలు తీసుకుంటాం. మన శరీరంలోని ప్రతి ఒక్క కణం కూడా మామూలు శారీరక కణం స్థాయి నుంచి వాటికి సంబంధించిన అత్యున్నత స్థాయికి చెందిన నాడీ కణంగా ఎదిగి తన ఆత్మను సార్థకం చేసుకుంటుంది. పరిణామక్రమం అన్నది ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది కనుక ఆ సృష్టి నియమాన్ని గౌరవిస్తూ తదనుగుణంగా నడుచుకోవటం మన బాధ్యత. మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు వీలైనంత తొందరగా ఆ అసౌకర్య పరిస్థితి నుంచి మనల్ని బయటకు తేవటానికి కణాలు స్వీకరించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు ఎర్రటి గాయం గులాబీ రంగు ఛాయలోకి, తర్వాత క్రమంగా చర్మపు గోధుమ రంగు ఛాయలోకి మారి గాయం పూర్తిగా మానిపోవడం మనం చూస్తూ ఉంటాం. అట్లాగే జ్వరము, జలుబు అలాంటి సమయాలలో అనారోగ్యంతో పాడైపోయిన చనిపోయిన కణాలను ఎప్పటికప్పుడు విసర్జిస్తూ స్వస్థత అవసరం ఉన్న చోట మరింతగా ఎక్కువ కణ విభజన చెందేటట్లుగా కణాలన్నీ ఒకదానితో ఒకటి చక్కటి నెట్వర్క్ను ఏర్పరచుకొని పరస్పర సమాచార మార్పిడిని చేసుకుంటూ ఉంటాయి. మన ప్రమేయం ఏమీ లేకపోయినా సరే పాపం ఈ చిన్ని కణాలు తమంత తామే స్వయంగా బాధ్యత వహిస్తూ ఒక్కొక్క కణం ఒక్కొక్క డాక్టర్ల మారి ఈ అద్భుత స్వీయ చికిత్సా విధానాన్ని అమలుపరుచుకుంటాయి. అలాంటి కణాల పనితీరును మరింతగా మెరుగుపరచడానికి మనం వాటికి సహాయం చేయాలే కానీ వాటిని బాధించే పనులు ఎంత మాత్రం చేయకూడదు. కణాల పనితీరును మరింత మెరుగుపరచడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు అన్న అంశంపై కణజీవ శాస్త్రజ్ఞులు విస్తృత పరిశోధనలు చేశారు. కణాల ప్రకంపన క్షేత్రంలోకి మనం ప్రవేశించి వాటితో సంభాషిస్తూ వాటితో స్నేహం కనుక చేయగలిగితే ఆ కణాల నిర్వహణ సామర్థ్యాన్ని మరింతగా పెంచవచ్చని వాళ్ళు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. బయట నుంచి వాడే రసాయనిక ఔషధాలు చేసే స్వస్థత చికిత్సలను కేవలం మన కణజాలాలతో జరిపే స్నేహపూరితమైన సంభాషణ ద్వారా చేసి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% ఫలితాలను ఖచ్చితంగా పొందవచ్చు అన్న వీరి ప్రయోగ ఫలితాలు ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు మార్గం సుగమం చేశాయి. 1965లో కనిపెట్టబడిన ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఈ విషయాలను శాస్త్రీయంగా నిరూపించింది. పరిమిత పరిధిలో పనిచేస్తూ కణానికి ఆధ్యాత్మికతలోని అనంత వ్యాపకాన్ని పరిచయం చేసినప్పుడు దాని ప్రవర్తనలో అద్భుతమైన మార్పులు రావడం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా రికార్డు చేసిన శాస్త్రజ్ఞులు ఎంతో ఆశ్చర్యపోయారు. ధ్యానంలో మనం పొందే నిశ్చల స్థితి పట్ల మెదడు యొక్క తరంగాల ప్రకంపనల్లో సమత్వంతో కూడిన మార్పు వస్తుంది. దానివల్ల మెదడు కణాల్లో రసాయనిక చర్య జరిగి ఎండార్ఫిన్ అనబడే ఎంజైములు విడుదలయ్యి ఆ సమాచారం శరీరంలోని ప్రతి ఒక్క కణానికి పంపబడుతుంది. ఆ సమాచారాన్ని అందుకున్న కణాలన్నీ కూడా సత్వరమే స్పందించి అనారోగ్యానికి గురి అయి దెబ్బతిని ఉన్న కణజాలానికి దగ్గరగా ఉన్న కణాలను ప్రేరేపిస్తూ క్రొత్త కణజాలాల విభజనను వేగవంతం చేస్తాయి. ఈ అద్భుత స్వస్థత ప్రక్రియలో అనారోగ్యపు కణాలకు, దెబ్బతిన్న కణాలకు మరి వాటిని బాగు చేసే పటిష్టమైన కణాలకు మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని డాక్టర్ల మధ్య జరిగే వైద్యపరంగా సంభాషణలాగా తమదైన కణభాషలో సంభాషణలు జరుగుతాయి. మళ్ళీ ఆ సంభాషణల సారమంతా మెదడు కణాలకు పంపించబడి అవి తీసుకున్న నిర్ణయం ఇతర కణాలన్నింటికి ప్రసారం చేయబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో స్వయం చోడిత నాడీమండల వ్యవస్థ మరి సహదేవన నాడీమండల వ్యవస్థలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన శరీరంలో జరుగుతోన్న ఈ అద్భుతాన్ని గమనించాలంటే మనం చక్కటి ధ్యాన స్థితిలో ఉండి మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాల్లోని ఒక్కొక్క కణాన్ని అద్భుతమైన కాంతితో నిండి ఉన్న కాంతి గోళాల్లా ఊహించుకోవాలి. హృదయ భాగంలోని కాంతి కణాలు చేసే లబ్ డబ్ అనే హృదయ స్పందనలు శావ్రమైన సంగీతంలా వినగలగాలి. జీర్ణకోశపు కాంతి కణాలు జీర్ణక్రియను చేస్తున్న శబ్దాలను వినగలగాలి. మెదడు నాడీమండల కాంతి కణాలు సమాచార గ్రాహకుల్లా మరి సమాచార వినిమయ కార్యకర్తల శరీరం అంతా విస్తరించి చేస్తున్న పనిని అనుభూతి చెందాలి. తెల్ల మరి ఎర్ర రక్త కణాలు ప్రదర్శిస్తున్న అద్భుత వర్ణ విన్యాసాన్ని వీక్షించాలి.
మన శరీరంలో ఉన్న రక్త కణాలు శరీర సక్రమ నిర్వహణకు అవసరమైన వివిధ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లతో పాటు మన జీవ రసాయనిక పదార్థాలను రక్త ప్రసరణ ద్వారా శరీరపు అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. ఇందుకు గాను ఒక్క క్షణం నుంచి బయలుదేరిన అనేక సూక్ష్మగొట్టాలు ఒకదానితో ఒకటి కలిసి శరీరం అంతా వలలాగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేస్తాయి. మనం మనవైన నమ్మకాల వ్యవస్థను పట్టుకొని వ్రేలాడుతూ మూర్ఖపు పట్టుదలతో కూడిన అప్రయోజకరమైన నకారాత్మక ఆలోచనలను చేస్తున్నంత కాలం కణాల మధ్య ఉన్న నెట్వర్క్లో శక్తి అడ్డంకులు ఏర్పడి వాటి మధ్య సమాచార వినిమయం అన్నది సక్రమంగా జరగదు. దాంతో వాటి మధ్య పరస్పర సమాచార లోపం ఏర్పడి అవి ఎలా ప్రతిస్పందించాలో తెలియక అయోమయానికి గురై ఏమాత్రం స్పందనలు లేని నిర్జీవ కణాల్లా మిగిలిపోతాయి లేదా గందరగోళపు స్థితిలో పడి విపరీతంగా ప్రతిస్పందిస్తాయి. డిప్రెషన్, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్, క్యాన్సర్ వంటి అనేక భయంకరమైన రోగాలకు మూల కారణం అదే. అశాస్త్రీయమైన మాంసాహారాన్ని మన శరీరంలోకి అందించినప్పుడు ఆ మృతాహారపు విష పదార్థాలు సమాచారాల నెట్వర్క్ను కలుషితం చేస్తాయి. దీని ప్రభావం వల్ల కణజాలం అంతా కూడా విలవిలలాడిపోతుంది. ఆ విష ప్రభావం నుంచి తమను తాము ప్రక్షాళన చేసుకోవటానికి పాపం ఆ చిన్ని కణాలు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి రకరకాల జీవ రసాయనాలను యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. అలాగే మనకు ప్రయోజనం లేని పనికిరాని మాటలు మాట్లాడుతూ పనికి మాలిన ఆలోచనలను చేస్తుంటే ఆ మాటలు మరి ఆలోచనల యొక్క ప్రకంపన తరంగాలు మన కణజాలం యొక్క నెట్వర్క్ను ఎంతగానో దెబ్బతీస్తాయి. ఆ తరంగాల ప్రకంపనాలు కణానికి మధ్య ఉన్న సమాచార వారధులై సూక్ష్మ గొట్టాలను తెంచివేయడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి గురైన కణాలన్నీ కూడా తమ సహజత్వానికి విరుద్ధంగా ఫైట్ పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలోకి ప్రతి క్షణం మనం శరీరంలోని ప్రతి కణంపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎరుకతో ఉంచుకొని మన ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ, దయ, క్షమాగుణం వంటి దివ్య లక్షణాలతో వీలైనంతగా మనము విశ్వంతో అనుసంధానం పెంచుకుంటూ విశ్వం యొక్క అనంత వ్యాపకత్వాన్ని వ్యక్తీకరిస్తూ ఉండాలి. మనం నియంత్రించుకొని ఏ రకమైన నమ్మకాల వ్యవస్థను కూడా మన మనస్సులో నింపుకోకూడదు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదువుతూ ధ్యాన సాధనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కణజాల సమాచారాల నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి ఇతోధికంగా సహాయం చేయాలి. అప్పుడే అవి మన ద్వారా విశ్వమూల శక్తి కేంద్రంతో అనుసంధానమై అద్భుతమైన దైవ లక్షణాలను సంతరించుకుంటూ మన ద్వారా తమ దివ్యత్వాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఉంటాయి. విశ్వ సంధానకర్తలైన యోగులు మరి స్వస్థతా చికిత్సకులు ప్రతిక్షణం ఇలాంటి ఎరుకతోనే ఉంటారు. తమ భౌతిక శరీరపు కణాలతో ప్రేమపూర్వక సంభాషణలు జరుపుతూ ఉంటారు. ఆంగ్ల మూలం లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, తెలుగు స్వేచ్ఛానువాదం టి వాణి మేడం.